ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీలైతే ఒక లైక్ కూడా వేసుకోండి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం మంచి కోడి మాంసాన్ని ఎలా కొనాలనేది ఈ వీడియో అన్నమాట. అయితే మొదటగా మీరు చికెన్ షాప్‌కి వెళ్లారు. అక్కడ మీరు ఆ యొక్క చికెన్ షాప్ ఓనర్‌తో ఈ విధంగా చెప్పాలి. నాకు నచ్చిన కోడిని నేను కొనుక్కుంటాను అని చెప్పాలి. అప్పుడు అతను అంటాడు, "ఇగో గదిలో ఒక 200 కోళ్ళున్నాయి. నచ్చిన కోడిని తెచ్చుకో" అని మిమ్మల్ని చెప్తాడు. అయితే మీరు ఆ గది దగ్గరికెళ్ళి ఏం చేయాలంటే కోళ్ళను మొదటగా బెదిరించాలి. బెదిరించినప్పుడు కొన్ని కోళ్ళు బెదురుతాయి. కొన్ని కోళ్ళు బెదరవు. అంటే కొన్ని కోళ్ళు అక్కడే ఉన్న ప్రదేశంలో అలా ఉండిపోతాయన్నమాట. కదలలేవు. ఆ కోళ్ళని మాత్రం మీరు కొనుక్కోవద్దు, తీసుకోవద్దు. అయితే ఏవైతే కోళ్ళు మరి మీరు బెదిరించిన వెంటనే ఎగిరాయో ఆ యొక్క కోళ్ళలో ఒకదాన్ని మీరు తీసుకోండి. అలాగే ఆ ఎగిరిన కోడి ఎలా ఉండాలంటే దాని కోడి నిండుగా బొచ్చుండాలన్నమాట. మీరు చూడండి అందులో కొన్ని కోళ్ళకి బొచ్చుండదు. ఆ యొక్క కోడి బొచ్చుండకుండా కోడికి చర్మం బయటికి కనిపిస్తది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ కోడి బలహీనపడింది. అందువల్ల అక్కడున్న కోడీకలు ఊడిపోయినాయన్నమాట. కోడీకలు ఊడిపోయి దాని కోడి యొక్క చర్మం కనిపించే కోళ్ళని కొనుక్కోవద్దు. ఇక మూడవదిగా ఆ యొక్క కోడి కొంచెం శుభ్రంగా ఉండాలి. అంటే కోడి రెట్టలతో కొన్ని కోళ్ళుంటాయి. అంటే కోడి రెట్టలు అంటుకుని కొన్ని కోళ్ళుంటాయి. అయితే మీరు కోడి రెట్టలు అంటుకున్న కోళ్ళని కొనుక్కోవద్దు. ఎందుకంటే అది కొంచెం వైరస్ వస్తది. మీరు శుభ్రంగా మరి నీట్‌గా తెల్ల ఈకలతో ఉన్న కోడిని కొనుక్కోండి. అలాగే కోడి యొక్క బరువు చూసినట్లయితే కేజీ 200 మించి ఉండకూడదనమాట. అలాగే కేజీ కన్నా తక్కువ కూడా ఉండకూడదు. అంటే మీరు కోడిని కేజీ టు కేజీ 200 మధ్యన ఉన్న కోడిని తెచ్చుకోవాలనమాట. అలాగే ఇక కోడిని చూసినట్లయితే 2 రకాలు. ఒకటి మగ కోడి, ఆడకోడి. ఇప్పుడు మనం నాటుకోడిలో చూసినట్లయితే మగ కోడిని కోడిపుంజి అంటాం. ఆడకోడిని కోడిపెట్ట అంటాం. మీరెప్పుడు కూడా మగ కోడినే కొనుక్కోవాలన్నమాట. అయితే ఎందుకు మగ కోడిని కొనుక్కోవాలంటే ఆడకోడి చూసినట్లయితే గుడ్లు పెడతది. గుడ్లు పెట్టి దానిలో ఉన్న బలమంతా పోద్ది. అదే మగ కోడైతే గుడ్లు పెట్టదు కాబట్టి బలమంతా కోడి లోపలే ఉంటదనమాట. మీరెప్పుడు కూడా ఈ యొక్క మగ కోడిని కొనాలి. ఇక మన చికెన్ షాప్‌లో దొరికే కోళ్ళు ఏంటంటే వాటి పేర్లు మగ కోడినొచ్చి బ్రాయిలర్ అంటారు. ఆడకోడినొచ్చి ఫారం కోడి అంటారు. అయితే వీటిని గుర్తించడం ఎలా అంటే మగ కోడి కొంచెం పెద్ద సైజులో ఉంటది. మరి ఆడకోడి చూసినట్లయితే సన్నగా, బక్కగా ఉండి కొంచెం చిన్న సైజు ఉంటదనమాట. అలాగే ఆడకోడికి మరి పసుపు రాస్తారు. అదొకటి. మళ్ళీ మీరు అడగండి అక్కడ చికెన్ షాప్‌లో చెప్తాడు. ఇది బ్రాయిలరా? ఫార్మ్ అని అడగాలి. ఎప్పుడు కూడా అలా అడిగే కన్నా మీరేం చెప్పాలంటే డైరెక్ట్‌గా బాయిలర్ కోడి మాంసం అని చెప్తే ఆ యొక్క చికెన్ షాప్ వాడికి అర్థమవుద్ది. బాయిలర్ కోడి అడుగుతున్నాడని చెప్పి బాయిలర్ కోడిని కొనుక్కోండి. ఇక నాటుకోడి కొనుక్కున్నారంటే పుంజు అడగండి. ఓకే. పెట్ట అడగకూడదు. ఇదండి. అయితే మరి ఈ విధంగా మీరు కోడి మాంసాన్ని కొనుక్కున్నట్లయితే కోడి మాంసం మరి చాలా రుచిగా ఉంటది. అలా కొవ్విన కోడి అయి ఉంటది. అలాగే అది బలమైన కోడి కూడా. అప్పుడు మీరు ఆ కోడి మాంసాన్ని ఇంటికి తెచ్చిచ్చారంటే మన తల్లిదండ్రులు కూడా సంతోషించేవారుగా ఉంటారు. అలాగే మనం కూడా మంచి రుచికరమైన మాంసం తినొచ్చు. అయితే ఒక విషయం చెప్తున్నాను. మీరు చాలా వరకు నాటుకోడి మాంసాన్ని తినండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాటుకోడి అంటే ఈ యొక్క షాపుల్లో దొరికే నాటుకోడి కాదు. చూడండి కొన్ని ఇండ్ల దగ్గర కొన్ని కోళ్ళుంటాయి. వాళ్ళ దగ్గరికెళ్ళి కోడి అమ్ముతారేమో అడగండి. వాళ్ళు అమ్మితే ఆ కోడిని మాత్రమే మీరు కొనుక్కోండి. ఎందుకంటే ఆ యొక్క కోడి ప్రకృతి సిద్ధమైన కోడనమాట. ఇప్పుడు మనం షాప్‌లోకి పోయి నాటుకోడి కొనుక్కుంటున్నాం అంటే అది ప్రకృతి సిద్ధమైనది కాదు. ఈ ఫారాల్లో పెంచుతున్నారు. వాటికి కొన్ని ఇంజెక్షన్‌లు చేస్తున్నారు. అయ్యేంటంటే స్టెరాయిడ్స్ అనమాట. స్టెరాయిడ్స్ ఎవరు వాడతారంటే ఇప్పుడు కాళ్ళు నొప్పులుంటాయి కదా! కొంచెం వయసైనోళ్ళకి పెద్దోళ్ళుంటారు కదా! ముసలోళ్ళంటోళ్ళు వాళ్ళకి కాళ్ళు నొప్పులొస్తాయి. అప్పుడు వాళ్ళకి స్టెరాయిడ్స్ అనే మందు ఇస్తారనమాట. ఆ మందు వల్ల ఆళ్ళకి కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఆ యొక్క మందుని ఏం చేస్తున్నారంటే కోళ్ళకి ఇంజెక్ట్ చేసేస్తున్నారు. దానివల్ల కోడి ఏమవుతుందంటే తక్కువ సమయంలోనే తొందరగా ఎదిగిపోతుంది. ఎక్కువ బరువొస్తుందనమాట. అయితే ఈ మధ్య కాలంలో ఈ విధంగా చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ అయితే మరి ఏ యొక్క యాక్షన్ దీని మీద తీసుకుంటలేదు. అయితే అటువంటి కోళ్ళని మీరు తినకండి. మీరు తింటే దానివల్ల ఎన్నో నష్టాలున్నాయి. అందులో ఏంటంటే ఒకటి నష్టం ఏంటంటే కీళ్ళ నొప్పులొచ్చేస్తాయన్నమాట. కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి. స్టెరాయిడ్‌లు చేసిన కోళ్ళని తిన్నట్లయితే. అలాగే మరి అమ్మాయిల విషయం చూసినట్లయితే తొందరగా మరి వాళ్ళు మరి పెద్ద మనిషి అంటారు కదా! ఆ యొక్క పెద్ద మనిషి అయిపోయే అవకాశాలున్నాయి. తక్కువ వయసులోనే ఈ మధ్య కాలంలో అవుతుంది. కారణం ఏంటంటే మనం తినే ఆహారం అది ఒకటి
ఏంటంటే ఈ యొక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసినటువంటి కోల్డ్ అనమాట. అయితే ఈ వీడియో మీ అందరికి కూడా మరి నచ్చిందనుకుంటున్నాను. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. వెజిటేబుల్స్ మీద అనేక రకాల ఆహార పదార్థాల గురించి నేను వీడియో చేస్తాను. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు నా యొక్క అన్ని వీడియోస్‌ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. అలాగే పక్కన బెల్ ఐకాన్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్.